హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి భక్షాలు ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో. ఫస్ట్ అయితే మనము పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి. మైదా పిండిని కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో దీని తర్వాతకి మనం పూర్ణం రెడీ చేసుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను. పూర్ణం అండి, ఇది పూర్ణం ఎలా రెడీ చేసుకోవాలంటే శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతకి కుక్కర్లో వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. అవి మెత్తగా అయిన తర్వాతకి అవి చల్లారిన తర్వాతకి మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకొని బెల్లంని అయితే కట్ చేసుకోవాలి. మేమైతే మొత్తం బెల్లాన్ని అయితే కట్ చేసుకొని అంతా వేసేసుకున్నాము. ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది పూర్ణము. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనము భక్షాలు చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మనము పూర్ణాన్ని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. ముద్దలు చేసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా దానికి ఆయిల్ అయితే రుద్దుకోవాలి. తర్వాతకి ఒక చిన్న పిండి ముద్ద తీసుకోవాలి. పిండి ముద్ద మధ్యలో ఈ పూర్ణం అనేది పెట్టుకోవాలి. దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాతకి ఇలా ఇంకొక కవర్ ఉంటుంది కదా, అంటే దాని దగ్గరనే ఇలా మొత్తం కట్ చేసుకోవద్దు, ఒక్క సైడ్ కట్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని, అంటే ఈ పేపర్ని ఇలా క్లోజ్ చేసుకొని దానిపైన ఇలా రఫ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలు ఉంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. పెనం అనేది ఇప్పుడు హీట్ అయింది కదా, ఆ స్వీట్ చపాతీని కాల్చుకోవడానికి ముందు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఈ ఆయిల్ని కూడా కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎరిపిన అనుకోవాలి అన్నమాట. చూడండి, మా మమ్మీకి అయితే ఇంత వీలు అయితే పట్టింది పెద్దగాను. సో ఇప్పుడైతే దానిపైన కవర్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా చేతిలోకి టర్న్ చేసుకోవాలన్నమాట ఆ స్వీట్ చపాతీని. ఇప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట పెనం మీద. ఇప్పుడు దీన్ని మనము కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసిన తర్వాతకి లైట్గా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి. ఇది నేతి బొబ్బట్లు అంటారు కదా, అది అన్నమాట. మనం వేసుకోగానే మలుపుకోకూడదు, కొంచెం కాలాలి. ఇలా కొంచెం ఇలా వస్తుంది కదా బ్రౌన్ కలర్ లాగా, అలా వచ్చినప్పుడు మనము మెల్లిగా మలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అక్కడ సైడ్ కూడా మంచిగా కాలాలి అన్నమాట. మనం వేసుకోగానే మలుపుకోకూడదు, ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ మలుపుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఎంత మంచిగా కాలిందో. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని మలుపుకోవాలి.
మధ్య మధ్యలో ఇలా ఒత్తుకోండి. ఇంకొక 2-3 మినిట్స్ అయితే కాలాలన్నమాట. ఇది సైడ్లకు అనేది కాల్చుకోవాలన్నమాట. కొంచెం మనము సైడ్స్లోనే కొంచెం పిండి అనేది మంచిగా కాలదు, సో సైడ్లకి ఎక్కువ కాల్చుకోవాలి. మధ్యలో అయితే మంచిగా కాలింది చూడండి. సో ఇందాక మేము చూపించాం కదా, అదే స్వీట్ చపాతీ అన్నమాట. చాలా మంచిగా వచ్చింది, మంచిగా ఫోల్డ్ అవుతుంది కూడా చూడండి. క్రిస్పీగా మధ్యలో అది అన్నమాట. చాలా బాగుందన్నమాట ఇది. సో మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో చాలా బాగుంది అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.